నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఏది కేటీఆర్ గాడు ఏది పడితే అది మాట్లాడుతుండు. అరే కేటీఆర్, నిన్ను ఎందుకురా పక్క పెట్టిర్రు మీ బీఆర్ఎస్ ని? అర్థమవుతుందారా నీకు? యూట్యూబ్ ఛానళ్లతోటి కాదు రావులే. వాడు ఏమంటుండంటే ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్ మేము కంట్రోల్ చేయలే, లేకపోతే మేము ఇన్స్టాగ్రామ్ లో కొనుక్కున్నారు కదరా, కొనుక్కున్నారు కదా బిత్తిరి సత్తి గారిని, సావిత్రిని, ఇంకా ఆంధ్రాకి సంబంధించిన జర్నలిస్టులని, ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పూరీలని ఒక మిడ్డీలు చెడ్డీలు వేయించి ఎగిరిపించారు కదరా. ఇంకా అంతకంటే ఏం చేస్తారా మీరు? యూట్యూబ్ ఛానళ్లతోటి కాదురా, మీరు ధరణి కింద దోషారు కదరా బాడకాలు. ఏడ భూమి కనపడ్డ వదిలే కదా, ఆ బాధితులు ఊరుకుంటారా? చెప్పండి. అసలు మీ పనికిరాని చెల్లని కాసనే మిమ్మల్ని పక్క పెట్టరు. ఇక ఎందుకు కొడుతుర్రా? ఫామ్ హౌస్ లో పోయి పండుకోవాలి. అర్థమైందా? ఏమన్నావురా నువ్వు? వెళ్ళకపోతే ఏం చేస్తావు? మా నాయన ఫామ్ హౌస్ లో అంటాడు, ఏది సుక్కేసుకొని నేనేమో అమెరికా పోతా అన్నావు. పోనీయం కదా, అమెరికా పోనీయం. మీరు ఏడేడ భూములు కబ్జాలు పెట్టిరో అవన్నీ మళ్ళా తీసుకోవాల్సిందే. హైదరాబాదు, రంగారెడ్డి చుట్టుపక్కల ఒక్క భూమి వదిలిరారా పాడుకోవాలి? ఎక్కడ భూమి వదలలే తెలంగాణలో. నీ చెల్లెకి వాడు మెగా కన్స్ట్రక్షన్ వాడు బుర్జ్ ఖలీఫాలా 60 కోట్ల విలువ అయినటువంటి అపార్ట్మెంట్ గిఫ్ట్ ఇస్తాడ్రా. నాకేమనరా చూద్దాం. చెత్త నా కొడుకులు ఏది వాడితే అది మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో ఒక్క డిఎస్సీ అనేసిరారా మీరు పాడుకోవాలి? ప్రతి పేపర్ లీకే. ఒక్క మహిళకి మంత్రి పదవి ఇవ్వలే. ఒర్రంగా తిట్టంగా ఇద్దరికి ఇచ్చారు. ఇది మీ బతుకు. అర్థమైందా? 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయలే మీ అయ్య పాడుకోవు. ఇవాళ కాంగ్రెస్ నెల రోజులు కూడా కాలే ఓడుతా ఉన్నారు. ఏం బలుపా కావురమ్మా? చెప్పురా. అరే కేటీఆర్లు వచ్చినా కొడక చెప్పు, మీ నాయన ఏం పీకిండో చెప్పురా. ప్రతి దాంట్లో దోపిడే. మిషన్ కాకతీయ అన్నారు. కొత్త చెరువు ఒక్కటన్నా చదివినారా మీరు? ఉన్న చెరువులకు పుడిక తీసినామంటారు. అది దానికి కొలమానమే లేదు. మీ నాయన ముఖ్యమంత్రి కాకముందు తినలేదురా వాడు చేపలు, ఎవడు మటన్ తినలేదురా. చెర్లు లేకుండరా, నీళ్లు లేకుండరా. మిషన్ భగీరథ అన్నారు. ఎన్ని ఊర్లకు వచ్చినారా నీళ్లు? ఒక్కటి కూడా సమర్థవంతంగా నిర్వహించింది లేదు బాడుకోవు. ప్రతి దగ్గర దోపిడి. కాళేశ్వరం జలయజ్ఞం కింద 90 ప్రాజెక్టులకు 40,000 కోట్లు నుంచి ఎస్టిమేషన్స్ పెరిగి 80,000 కోట్లు అయితే మీ అయ్య బాడుకోవు ఉన్నాయన్నీ అవి యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అవన్నీ పైపులు వేసినాక అవి చెల్లయ్య అని చెప్పి బాడుకో ఆ యొక్క మట్టిలో కలిపి మళ్ళా 3 రెట్లు 5 రేట్లు వేయించి మళ్ళా ఒక్క కాళేశ్వరంకి 1,10,000 కోట్లు మిత్తితోడి కలిపి 1,50,000 కోట్లు అవుతుంది. ఇవాళ రెండు టీఎంసీ ఎత్తడానికి నీళ్ళు ఎవరో పాడుకోవంటే 3వ టీఎంసీకి మళ్ళీ 33,000 కోట్లకి అప్రూవల్ చేసిండు. నీ బతుకు ఆ యొక్క ప్రాణహిత నీళ్ళు వస్తున్నాయరా మనకి? కావవి మెయిన్ గోదావరి నీళ్లు అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టుకుంటే అయిపోతుండే. మెయిన్ గోదావరి నీళ్ళే వస్తుండే కొత్త జాలకి. దాని మీద దోస్తీ పాడుకోవాలి. ఏది వదిలిరా? భూములు వదలలేదు. ఏ దొరికిన అరొక్కటి అరటి పండు దగ్గర కూడా కమిషన్ వసూలు చేసారు. ఎవరికి మంచిగా చేసిర్రా మీరు? ఎవరికి మంచిగా చేసారు చెప్పుర్రి. 100 కోట్లకు ఒక ఎకరం అయితే ఒక సామాన్యుడు భూమి కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చారు బాడకావులు. దాన్ని అంటారు అభివృద్ధి పోసడికే? ఎవడైనా ఏదైనా కొనుక్కొని కంఫర్టబుల్ గా ఒక సామాన్యుడు కూడా ఏదైనా కొనుక్కునే స్థాయిలో ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు. బలిసినోడు అట్లనే బలుస్తాడు, పేదోడు అట్లనే పేదోడు అవుతాడు. సామాన్యుడు అంటే దాన్ని అంటారు అభివృద్ధి. పేదోడు సామాన్యులు అంతా తీసుకుపోయి మీరు దోసుకుంటా అంటే దాన్ని అంటారు అభివృద్ధి పోసడికే? చెప్పండి రా. ఏ సామాజిక వర్గం మీ యొక్క పాలనలో బాగుపడ్డదో చెప్పుర్రి. బీజేపీ బాడుకమైనా సరే, బీఆర్ఎస్ బాడుకైనా సరే. మీరు చేస్తలేరనే ప్రజలు విసిగి వేసారి మీ మీద పగతోటి కోపంతో వేసారు కాంగ్రెస్ కి. మళ్ళీ సిగ్గుశరం లేకుండా వచ్చి మళ్ళీ ఏం రానీతులు చెప్తావు? ఎవరికి రానీతులు చెప్తావు? చెప్పర్రా, చర్చకు రారా దమ్ముంటే. ఇంకా ఆంధ్ర ముఖ్యమంత్రి అని తిట్టిన కిరణ్ కుమార్ రెడ్డి 3 సార్లు డిఎస్సీ చేసిండు. మరి నువ్వెందుకు వెళ్ళలేదురా బోసుడికే?
ఏం మాట్లాడుతున్నావురా? ఒక సామాన్యుడు బతికే పరిస్థితేనా? అన్ని కరెంటు ప్రొడక్షన్ రెడీ చేసినవరా బాడుకో. దానికి మళ్ళీ ఒక్కొక్క ప్రతి ప్రాజెక్టు 30,000 కోట్లు 50,000 కోట్లు. గంతెందుకు అవుతుందిరా? అంటే అలా దోసుకోవాలి. బిడ్డింగ్ చేస్తే ఎక్కువ బిడ్ చేసినానికి ఇస్తాడు బాడుకో. ఎందుకని? వాళ్ళకెళ్ళి మీని వాటాలు వీనికి వస్తాయి. ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కొచ్చి అలా యూనిట్కి 5 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు బాడుకో. ఏం చేసినావు? ఏమి చేయలేదు. ఈ బాడుకోవట్లనే ఉన్నాడు, మోడీ బాడుకోవట్లనే ఉన్నాడు. మళ్ళీ ఇవాళ నీతులు చెప్తా అంటే ఎవరికిరా? వాడు యొక్క ఏది పటేల్ విగ్రహం కట్టినా, లేకపోతే శివాజీ విగ్రహం కడతా, ఇలా రాముని విగ్రహం కడతా, తిండి పెడతాయా అవి? బో పెడతాయా? ఒక దామోదర్ వ్యాలీ లాంటి ప్రాజెక్టు కట్టరా మోడీగా? ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు కట్టరా మోడీగా? మనం కట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలం కరెంట్ ప్రొడక్షన్ చేస్తుంది. అది హైడ్రల్ పవర్ లెక్క. ఏది దాని కెపాసిటీ ఒకటి 410 టీఎంసీలు, ఒకటి 210 టీఎంసీలు. కేసీఆర్ గడు కట్టింది ఎందరా? అన్ని 5-10 టీఎంసీలు బరాదులే. ఒక్కటి పెద్ద డ్యాం కట్టలే పాడుకో. అది కరెంటు మింగుతుంది. ఐఎమ్ లిఫ్టింగ్ ద రివర్. వై యు డూ నీడ్ టు లిఫ్ట్ ద రివర్? వెన్ ద వాటర్ ఫ్లోస్ త్రూ ద గ్రావిటీ, యూజ్ ద గ్రావిటీ. కాంగ్రెస్ వేసిన డిజైన్ ప్రకారం గ్రావిటీ ద్వారా వస్తే ఎత్తికేలు వస్తుంటే కింది ఎల్లపల్లికి వచ్చినాక ఒక దగ్గర ఎత్తిపోతే అయిపోతుండే. ఆల్రెడీ మనకు అన్ని ఛానళ్ళు ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్. కిందికి పోయిన కాళేశ్వరం మీదకి ఎత్తుతున్నాడు పాడుకో. అంటే దోసుకోవడానికి డిజైన్ మార్చి దోసుకోవడానికి కథలు పడ్డాడు. మరి ఇంజనీర్ల పని ఇంజనీర్లు ఏనియాలి కదా? భూమి గట్టిగా వచ్చేదాకా అవనియాలి కదా? అట్లా కాదంటాడు. బొగ్గు నిల్వలు ఉంటే బొగ్గు నిల్వల మీదనే ఇసుకేసి కట్టిండాడు మేడిగడ్డ. కుంగకపోతే ఏం చేస్తుంది? ఎక్కడ ఎవరికి రా మంచిగా చేసింది బాడుకో? మళ్ళా నీతులు చెప్తుండు బాడుకో. దోసుకున్నది సరిపోలే 10 ఏళ్లలో మళ్ళా దోసుకుందామని నీతులు చెప్తున్నాడు. ఎన్ని రోజులు అయిందిరా? డిసెంబర్ 7 తారీఖు రేవంత్ రెడ్డి అంటాడు ప్రమాణం చేసిండు. ఇవాళ ఎంతరా? జనవరి 5వ తారీఖు. నెల రోజులు కూడా పూర్తి కాలే. ఉత్సాహతలేదు బే. చేయని చెప్పిందా కాంగ్రెస్ పార్టీ? 2000 అప్పుడు తెలంగాణ ఇస్తామని చెప్పి ఇయ్యలేదురా. 2009లో అనౌన్స్ చేస్తే వాళ్ళు పెద్ద గొడవ చేశారు కదా ఆంధ్రాలో. కృత్రిమ ఉద్యమాలు వాడు పెప్పర్ స్ప్రే చేసినా ఎన్ని చేసినా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసిన దేశంలో మన తెలంగాణ లాంటి ఎన్నో రాష్ట్రాలు కావాలని రెండో ఎస్ఆర్సీ ఏమని డిమాండ్లు పెట్టినా వాడు బుందేల్ ఖండోడు అడిగినా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చుట్టూ బలమైన ఎంపీలని పెట్టి బిల్లు పాస్ చేయించలేదురా. చేస్తుందిరా. కాంగ్రెస్ పార్టీ గాలి మాటలు చెప్పదు. వాడికి పరిపాలన మీద అవగాహన తెచ్చుకొని వాడి నిధులు సేకరించుకొని చేస్తుంది. అన్ని అప్లికేషన్ ఎందుకు తీసుకుంటుందిరా వాడు? ప్రజల వద్దకు పాలన అప్లికేషన్ ఎందుకు తీసుకుంటున్నాడు? ఈ కట్ ఆఫ్ డేట్ అయిపోయినాక అలా ఎంతవరకు జెన్యూన్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ చూసి వాళ్ళకి దానికి తగ్గట్టుకు ఇస్తారు. ఓపిక లేదు బే. నాకు అర్థం కాదు. నేను ముందే చెప్పిన ఎన్నికల ముందే, అరే ఒక ఏడాది టైం ఇవ్వండిరా, అన్ని ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుందని చెప్తే మీరు అంత ఖరాబ్ చేసిపోతే దానికి టైం పట్టదురా. ఓపిక పట్టండి. కాదు 2018లో బాడుకో. అరే కేటీఆర్ బాడుకో గుర్తు చేసుకో. మీ అయ్యా మంత్రివర్గ ఏర్పాటు చేయలే బోసడికే కాడు 4 నెలల దాకా. నెల రోజునే వాడు ఇచ్చిన 2 హామీలు నెరవేర్చిండు. మహిళకి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, చేస్తున్నాడు. 10 లక్షల ఆరోగ్యశ్రీ అన్నాడు, చేస్తున్నాడు. నిన్ననే ఏది క్యాబ్ డ్రైవర్లు, ఓలా డ్రైవర్లు వీళ్ళందరికీ వాళ్ళకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అందజేయాలని ప్రమాద బీమా అది కూడా అనౌన్స్ చేసిర్రు. ఒక్కొక్కటి చేస్తుండు కదరా. నువ్వేం చెయ్యవు, దోసుకున్నాడు తప్ప. మళ్ళీ చేసిన మీద పొద్దుగా లేస్తే అడ్డుకట్టలేస్తారు బోసిడికి వాళ్ళు. పెట్టానురా చారి ఎంఎన్ అనే బాడుకోవు, కిరణ్ డాన్స్ అనే బాడుకోవు. పెట్టురు కామెంట్ ఇప్పుడు బాడుకోవు. మోడీగాడు కట్టింది ఒక బడి పేరు తీసుకురా, గుడి పేరు ఏదైనా పనికొచ్చేది తీసుకురా, పువ్వు పెట్టేది. బాపాని బాడుకోవాలి పొద్దుగా లేస్తే బీసీ ఎస్సీ ఎస్టీలు అన్నిటికి తిండికి దూరం చేసి, బట్టకు దూరం చేసి ఇవాళ తీయండిరా. ప్రభుత్వాలు ఉన్నటువంటి డైరెక్టర్ పోస్టులు కానీ, మీ బీజేపీలు ఉన్న పోస్టులు కానీ, ఆర్ఎస్ఎస్ ఉన్న పోస్టులు కానీ బాపనోడితో పోవడం ఉన్నాడరా వేరే కులపోడు? సిగ్గు లేదురా బీసీ ఎస్సీ ఎస్టీ నా కొడుకులారా? ఎవడరా అన్నిటికి దూరం పెట్టింది? ఆర్ఎస్ఎస్ కి ఇప్పటి వరకు సంచాలకులు అంతా పాపం పాడుకోలే.
గోల్వాల్కరు, సుదర్శన్, హెడ్గేవాకరు ఒక్క బీసీ ఆడు అయిండారా? బీజేపీ అధ్యక్షుడు ఒక్కడు ఒక్కడిని చేస్తే బంగారు లక్ష్మణ్ని దళితుని వాడు ₹1,00,000 లంచం తీసుకున్నాడని దళితుని కింద పనిచేయడం ఇష్టం లేక వాని తెహల్కాలు ఇరికిస్తే ఆ బాధ భరించలేక చచ్చిపోయాడు ఆయన బంగారు లక్ష్మణ్. ఇది బీజేపీ పరిస్థితి. బాపనలో పార్టీ అది. ఇప్పటికీ మన పార్లమెంట్ జరిగితే అంత బాపనలో ఎదురు వచ్చింది. మన మనుషుల లెక్క చూసిర్రారా? వేదం చదివితే నాలుకలు కోసిర్రు. తీయర్రి చూడుర్రి చరిత్ర. వేదం వింటే శౌలాల సీసం పోసిర్రు బాడుకోవులు. మళ్ళీ మనకు సిగ్గు లేదా? మరి అలా కాదు, తమిళనాడు లెక్క ఒక చట్టం తేనరా. బీసీ ఎస్సీ రేవంత్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా పూజారులు కావచ్చు అనే చట్టం తేండి, రిజర్వేషన్ పెట్టండి అందులో. తెలంగాణలో ఇక 100 ఏళ్ళైనా బీజేపీ ఒక్క సీటు రాదు. చేయరి. నీకు బలం గణనీయమైన మార్పులు రావాలంటే యూ టు టేక్ ద టఫ్ డెసిషన్స్. గాలి తెలిస్తే అటు పోతా అంటే కలవదు. ఆలోచించండి. లక్ష్మణ్ రంగా, ఏ కన్వీనియంట్ వీడియో ఇస్ మస్ట్ ఆఫ్ ద అవర్ ఆన్ బీసీ ఎస్సీ ఎస్టీ నాట్ టు ఓట్ బీజేపీ. అదే బ్రదర్, మనం చైతన్యం చేయాలి, అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. బాపనోడు దొంగ నా కొడుకు. ఇప్పటికీ అన్ని నిర్ణయం తీసుకునే స్థానాల్లో బాపనోడే ఉన్నాడు. అన్ని జడ్జిలందరూ బాపనోళ్లే మెజారిటీ. నువ్వు యొక్క ఎలక్షన్ కమిషన్ అధికారులు దాని యొక్క మెయిన్ అధికారులు అంతా బాపనోళ్లే. నువ్వు ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ యొక్క అందరు అధికారులు అంతా బాపనోళ్లే. బీజేపీలో 90% నిర్ణయం చేసిన వాళ్ళంతా బాపనోళ్లే. నా దగ్గర లిస్ట్ కూడా ఉండే ఎవడోడు పేర్లతో సహా. ఆర్ఎస్ఎస్ అందరు నిర్ణయం చేసిన వాళ్ళంతా బాపనోళ్లే. అది బాపనోళ్ళ పార్టీ. నేను చెప్తలే, వాళ్ళ అధికార ప్రతినిధి చెప్పిండు. హమారా ఏక్ జేబ్ మే బనియా హై, దూసరా జేబ్ మే బ్రాహ్మణ్ హై. వాడు మురళీధర్ రావు అనేటోడు అఫీషియల్ గా చెప్పాడు. మనకు సిగ్గుచరంలే అంటే ఆత్మగౌరవం లేకుండా ఎన్నేళ్ళు బతుకుదాంరా చెత్త నా కొడుకులు. సో మళ్ళీ అంబేద్కర్ మొక్కుతారు. అంబేద్కర్ మొక్కుడు కాదురా, అంబేద్కర్ చెప్పింది పాటించనురా, అప్పుడు నిజమైన అంబేద్కర్ వాదులైతారు. విగ్రహాలు చేసి మొక్కడానికి కాదు అవి. గాంధీలు, నెహ్రూలు, అంబేద్కర్లు పూలేలు వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను పాటించినప్పుడే మొక్కుర్రి, లేకపోతే మొక్కకుర్రి. వాళ్ళకు కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఈ బాడుకోరు. విచ్ హర్ట్స్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ ద నేషన్. మనని మనుషులు లెక్కనే చూడకపోతే మనం ఎందుకు వానికి గులాంగిరి చేస్తాం బ్రదర్? ఏ ముస్లిం ఓడైనా ఇమాం కాగలిగినప్పుడు, ఏ క్రిస్టియన్ ఓడైనా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ హిందూ అయినా, ఏ బీసీ ఎస్సీ ఎస్టీ ఓడు ఎందుకు పూజారి కాలేడు? ఎందుకు ఈ బాపనోడికి అన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి? వాడు ఎన్ని పాపాలు చేసినా వానికి ఎందుకు వర్తించాయి? బాపనోని దగ్గర అంట ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాడు శూద్రుని యొక్క పిల్లాన్ని 3 రాత్రులు వండబెట్టాలంట. ఇది ఒక చట్టం, ఇది ఒకటి ఉండే. ఆ బ్రిటిష్ వాడు వచ్చినాక వానికి మన మద్దతు కావాలి కాబట్టి ఈ దుర్మార్గులు పెట్టిన ఒక్కొక్క చట్టాలని వాడు రూపం ఆపిండు. బాల్య వివాహాలు, ఈ యొక్క విధవరాళ్ళకి మళ్ళీ పునర్వివాహాలు, ఇట్లా ఎన్ని మూఢాచారాలు తెచ్చిపెట్టిరు ఈ బాపను పాడుకో. ఇలా నీతులు చెప్తారు. ఇప్పటికీ వివక్ష ఉన్నది. ఉత్తర భారతదేశం ఇంకా వరస్తున్నది. దక్షిణ భారతదేశంలో తంతం కాబట్టి వాడికి మనసులో ఉన్నా ఏం చేయలేకపోతున్నాడు. ఆడ ఎడ్డినా కొడుకులు ఎక్కువ ఉన్నారు యూపీలా, బీహార్లా. విచ్ హర్ట్స్ ద కరెక్ట్ పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ద ఫ్యాక్ట్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యూచర్. ఎస్, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. మనందరం వాళ్ళకి చైతన్యం చేయాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి మన అన్నలకి తమ్ముళ్ళకి. ఫర్దర్ దే ఆర్ యూజింగ్ ఫిల్దీ లాంగ్వేజ్ అండ్ హర్టింగ్ కో హిందూస్. అదే వాళ్ళకి హిందుత్వం అంటే తెలియదు, ఏమీ తెలియదు. అర్థమైందా? ఈ బాపనోడు వాడు మధ్య ఆసియా నుంచి ఆర్య బాపనోడు, తెల్ల బాపనోడు వాడు తెచ్చుకున్న కొన్ని తప్ప ఇక్కడ ఉన్నోళ్ళు, ఇక్కడ ఉన్న గ్రామ దేవతల్ని మొక్కేవారు పోలేరమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, మన బతుకమ్మ, ఇవన్నింటిని వాడు పండుగలనే చూడలేడు. చిన్నజీఆర్ లాంటి కొడుకు ఏమంటాడు? సమ్మక్క సార లెక్క దేవతలే కాదంటాడు వాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి.
అర్థమైందా? ఏ అగ్రకులం ఓడు బతుకమ్మ ఆడలే ఇన్నేళ్ళు. అర్థమైందా? దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మన దేవుళ్ళు కాదు, మన సమ్మక్క సార లెక్క మన లోపలకి పుట్టిన బిడ్డలు వాళ్ళు దేవుళ్ళని మనం మొక్కితే తప్పు అంట. బాపనోడు ఆర్య బాపనోడు చెప్పిన దేవునికే మొక్కాలి, వాడు రాముని మొక్కుమండి రామునే మొక్కాలి, ఇంకో విష్ణుమూర్తిని మొక్కమంటే విష్ణుమూర్తినే మొక్కాలి. మనం మొక్కే దేవుళ్ళు పోలేరమ్మ ఎల్లమ్మ దేవతలు కాదంటాడు వాడు లంబడి కొడుకు. మీరు ఎప్పుడైనా చూసిర్రా గ్రామ దేవతల బాపనోడు పనిచేయంగా? చేయడు బాపనోడు. వాడు చెప్పిందే మనం వినాలి, వాడు చెప్పిందే శాస్త్రము, వాడు చెప్పిందే వేదము. లంబడి కొడుకులు. మనకు సిగ్గుచరం ఉండాలి. Further, correct. We must make the common people to realize the facts and also the freedom fighters. నిరంతరం మళ్ళాంటోళ్ళము ప్రజలకి సామాన్యులకి అర్థమయ్యేట్టు చెప్పకపోతే ఆ బాపన్ బాడుకోలు వాళ్ళకి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఈ పొద్దుగా లేస్తే విషయం చెప్తా ఉన్నారు. ఎప్పుడో చచ్చిపోయిన నెహ్రూ గారి మీద, ఎప్పుడో చచ్చిపోయిన గాంధీ గారి మీద, లేకపోతే మన యొక్క హిందూ దేవుళ్ళ మీద. వాడు చెప్పిందే దేవుడు అంట. మనం మొక్కే దేవుడు. బీసీ ఎస్సీ ఎస్టీలు మొక్కే దేవుళ్ళే కాదంటారు ఇలాంటి కొడుకులు. మరి మనం ఎందుకు మొక్కాలి వాడు చెప్పినాయి? ఆలోచించండి కదా. అంతెందుకు, ఏది ఒక బీసీ అతను మహానందులు, పద్మనందులు లేదా నందులు రాజ్యం ఏలితే మంగళాయన రాజ్యం ఏలితే బాపునోనికి వానికి మనసున పట్టలే. అర్థమైందా? పట్టక నంద మహాసామ్రాజ్యాన్ని నాశనం చేసిండు వాడు శివ ముడేసుకొని చాణక్యుడు. వాడి పేరు విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడు అంటే కుటిల బుద్ధి గల వాడు కత్తి పట్టి ధైర్యం యుద్ధం చేసి గెలిచే దమ్ము వాడి జీల లేదు కాబట్టి, నందులని డైరెక్ట్ ఎన్నుకునే దమ్ము లేదు కాబట్టి, మంగళాయన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఆ బాపన్న కొడుక్కి వాడు నీకు సంబంధించిన ఆ మౌర్య చంద్రగుప్త మౌర్యం ద్వారానే వీడు కుట్రలు కుతంత్రాలు చేసి వాని సామ్రాజ్యాన్ని పతనం చేసిండు. ఎందుకు రా కారణం అంటే, ఒక శూద్రుడు రాజ్యం వెళ్తుంటే వాడు భరించలేకపోయింది ఈ బాపన్న కొడుకు. మనకు సిగ్గుచరం లేదా? ఎన్నేళ్ళు ఈ వివక్షను భరిద్దాం? వాళ్ళ జీ మీద అన్నాలనా లేదా? ఆలోచించండి. కేసీఆర్ గాడు ఏది బాపనోడైన ప్రణబ్ ముఖర్జీ కాలు మొక్తాడు కానీ ఈ యొక్క ఆయన బీసీ అతను ఎస్సీ అని కొన్ని రాష్ట్రాల్లో రాసుకున్నారు ఆయన ముదిరాజు. కానీ ఆయన కాలు మొక్కలే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. అర్థమైందా? ఆయన బీసీ ముదిరాజు కానీ ఆ పర్టికులర్ రాష్ట్రంలో ఎస్సీ అంటారంట. అది పరిస్థితి. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి మీద ఎంత గౌరవం ఉంది ఈ యొక్క కేసీఆర్ లాంటి కొడుకు అర్థం చేసుకోండి. పోరా కేటీఆర్ లుచ్చిన కొడక, కేసీఆర్ లుచ్చిన కొడక, చండీ యాగాలు చేసుకో, వేణు జ్యోతిష్యం చెప్పించుకో, చూద్దాం నువ్వు మళ్ళా ఏమైతావో. మళ్ళా మీ అయ్య ముఖ్యమంత్రి అవుతాడా, నువ్వు ఇంకోటి అవుతావా, శంకరగిరి మాన్యాలు పట్టుకోతావో చూద్దాం. అర్థమైందా? బోసిడికి ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇది స్మార్ట్ యుగం అయింది. అందరి దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. చదువుకున్న వాళ్ళ దగ్గర మీ యొక్క మీ కథలు నడవయిగా అయిపోయింది. వానికి రోగం వస్తే మన డాక్టర్ దగ్గర వచ్చి చూపించుకునేటోడు వాడు మనకు జాతకం చెప్తాడు. వానికి తెల్లారి ఏమవుతుందో వానికే తెలియదు, వాడు మనకు జాతకం చెప్తాడు. మనకు సిగ్గు శరం ఉండాలి. ఆలోచించండి మిత్రులారా. కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. ఈ ఫేక్ బాడుకోవాలని, ఈ దోపిడీదారులని తన్ని ధర్మేద్దాం. కాంగ్రెస్ ఓడిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాడు. ఈడ రాష్ట్ర నాయకులు ఎవడన్నా వాని ఇష్టం ఉన్నట్టు తోకాడిస్తా అంటే ఆడ సోనియా గాంధీ చూసుకుంటా కూసోదు, రాహుల్ గాంధీ చూసుకుంటా కూసోడు, నాలాంటి చూసుకుంటా కూసోడు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన చేస్తూనే ఉంటారు. కాకపోతే టైం పడుతుంది. వానికి పరిపాలన మీద అవగాహన తెచ్చుకోవడానికి, నిధులు సమకూర్చుకోవడానికి టైం పడుతుంది. అర్థమైందా? ఓపిక పడదాం. Have patience. Okay? I keep talking. God bless all. Take care. Good night.